మీ అందరికీ మా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు ప్రోగ్రాంలో బాగా వినోదాన్ని పొందుతారు. నేను చెప్పేది మీకెంతో సహాయకరంగా ఉంటుంది. ఈరోజు మీతో రాజీ పడ్డంలోని అపాయాలను గురించి చెప్తాను. మనం ఎంతో హాని చేసుకుంటాము. రాజీ పడినప్పుడు దేవుని ప్రవాహాన్ని మన జీవితంలో అడ్డుకుని. రాజీ పడ్డం అంటే ఏమిటో తెలుసా? అంటే మీ మనసులో సరి అని తెలిసిన దానికంటే కొంచెం క్రిందకు రావడం. ప్లీజ్ ట్యూన్లో ఉండి మన జీవితాల్లోని అడ్డంకులను తీసివేసే బోధన జాగ్రత్తగా వినండి. అదనపు మైలు వెళ్లేవారు మనకు కావాలి. శ్రేష్టమైనది చేసే ప్రజలు కావాలి. ఏదో సరిపోయేంతగా చేసేవారు కాదు. మీరు ఇలాంటివి చేయాలి అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో ర్యాక్ మీద నుంచి బట్టలు క్రింద పడేస్తే మీరు వాటిని తీసి మళ్ళీ పైన పెట్టాలి. నేనెందుకు పెట్టాలి? నేను వాటిని పడేయలేదే. మీరు శ్రేష్టమైన వ్యక్తి కనుక మంచి విత్తనాలు నాటుతున్నారు. మీ ప్రతి పని దేవుడు చూస్తాడు. ఇంకొకరి గందరగోళాన్ని మీరు శుభ్రం చేస్తే మీది శుభ్రం చేయడానికి దేవుడు ఎవరినో పంపుతాడు. పచారీ కొట్లో షాపింగ్ పూర్తయిన తర్వాత మీరు ఆ చిన్న తోపుడు బండిని తిరిగి దాని చోట్లో ఉంచాలి. అంతేకాని పార్కింగ్ ప్లేస్ మధ్యలో ఇంకెవరకు అడ్డుగా కార్ డాష్ ఇచ్చేలా ఉంచకూడదు. నేను ఒకరోజు ఒక స్త్రీని చూసి అలానే ఉండాలనుకున్నాను. ఆ బండిని దాని చోట్లో పెడతాను, మీరు దాన్ని ఎక్కడో ఆనించేస్తారు. చక్రాలను తన్నుకుంటూ అన్ని తోసేసి అది దొర్లుకుంటూ వెళ్తుంది. అయితే చూడండి, తిరిగి దాన్ని తీసుకువెళ్ళి దాని చోట్లో ఉంచడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఓ లేదు. అయితే చూడండి, అపవాది ఎవరికైనా మనం చెడు ఉదాహరణలా ఉండాలంటాడు. మన బంపర్ స్టిక్కర్ చూసే వారికి మనం ఏం చేస్తున్నామో గమనిస్తుంటారు. అవును, తీసుకెళ్లి తిరిగి దాని చోట్లో పెట్టండి. ఎవరికి కారుకైనా అది తగిలితే నాకే బ్లెస్ గాడ్ పచారీ సామాన్ల ధరలు పెరిగిపోయాయి. వాళ్ళు అక్కడ ఉంది దాని కొరకే. అవునా? ఆమేన్. అందరూ నాకు పిచ్చి అనుకుంటారు. పర్వాలేదు, నా సందేశం అర్థం కావాలంతే. మనం తెలుసా, ఇలాంటి పనులన్నీ చేస్తాం. రాజీ పడ్డం, శ్రేష్టంగా ఉండడం, మధ్యస్థంగా ఉంటాం, ఎక్కడికి వెళ్లకుండా ప్రవాహంతో కొట్టుకుపోయే వారిలా ఉండడం. అప్పుడు ఇలా అనుకుంటాం, నా జీవితంలో దేవుని సన్నిధి ఫీల్ కావడం లేదు, ఎలాంటి ప్రవాహం లేదు, నాకు తెలీదు, ఏదో నన్ను అడ్డుకుంటుంది, లోపం ఏమిటో నాకు అసలు తెలీదు, ఎప్పుడు చూడు నా జీవితం ఎంతో భారంగా ఉన్నట్లుంది. మీరెవరో ఈరోజు తెలుసుకోవాలని నా కోరిక. మీరు దేవుని బిడ్డలు, మీరు రాజుకు సొంతమైన వారు, మీ లోపల అందరికంటే ఘనుడు నివసిస్తున్నాడని. మీరు కూర్చుని అపవాది మిమ్మల్ని కొట్టి చంపేలా చేయనివ్వకూడదు అని. మీరు నిర్ణయించుకోవాలి మీ సొంతమైన కొన్ని బండల్ని విసరాలని. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఇలాంటి వైఖరి ఉండాలి. అపవాదికి నాతో ఎలాంటి గందరగోళం చేయకు, ఎందుకంటే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. అరవడం తప్ప ఇంకేం లేదు, ఎందుకంటే నాకు వాక్యం తెలుసు. ఇకపై సోమరిగా ఉండను, నీ పైకి వాక్యాన్ని విసురుతాను అని. మీకు ఐడియా కూడా ఉండదు మీకు ఏం జరుగుతుందో. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు గాని దేవుడు ఎలా ఉపయోగించమన్నాడో అలా ఆయన వాక్యాన్ని ఉపయోగించగలిగితే, మీకు తెలుసా, బైబిల్ చెప్తుంది, నా వాక్యం తెలిసిన వాడు విశ్వాసంగా పలుకవలను. అపవాది మీ బిడ్డల గురించి పట్టించుకున్నట్లు చేసి మీకు ఆలోచన వచ్చేలా చూస్తాడు. నా బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడతారేమో అని భయంగా ఉంది. అపవాది అంటాడు, అవును నిజమే. అపవాది అంటాడు, అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఎలా? మనం అంటాం, అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటారేమో. అపవాది మాటల్ని వినడం మానండి. మాటల్లో సృజనాత్మక శక్తి ఉంది. ప్రతికూలమైంది కావచ్చు, అనుకూలమైంది కావచ్చు. మనం శత్రు మాటలు చెప్పకూడదు, దేవుని మాటలను చెప్పాలి. నేను నా జీవితంలోని ప్రతిరోజు ఏమని చెప్తానో తెలుసా?
చూడండి, మీరు గమనంగా ఉన్నారని తెలుస్తుంది. అదిగో అక్కడ ఉన్న వారిలో చివరిన ఒకరు వింటున్నారు. రోజు నేను ఏం చెప్తానో తెలుసా? నాకు 4 అభిషేకించబడ్డ పిల్లలున్నారు, తిరిగి జన్మించారు, ఆత్మతో నింపబడ్డారు, పరిచర్లో పనిచేస్తున్నారు. అయితే వినండి, నేను బోధకురాలిని కనుకను వారికి ఉద్యోగం ఇవ్వగలనందువల్ల కాదు సుమా. ఆమేన్. మీ బిడ్డల్లానే మా బిడ్డలు శోధల నుంచి వెళ్లారు. కొన్ని సమయాల్లో సమస్యలో పడుతున్నట్లే ఉండేది, వాళ్ళు పరిష్కరించలేనివి. కొన్ని సమయాల్లో వారిలో కొందరు కొంతకాలం చర్చకు కూడా వెళ్ళలేదు. వారిపై రకరకాలుగా ఎన్నోసార్లు దాడులు జరిగాయి. నేను ఇప్పుడు ఇక్కడ మీ పిల్లలతో ఏం చేయాలని చెప్తున్నానో అలానే నేను చేశాను. అంతా సరిగ్గా లేదనుకుంటే లేని వాటిని ఉన్నట్లుగా నేను చెప్పవలసి వచ్చింది. దీన్ని నేను 2 ఏళ్ల క్రితం ఆరంభించాను. నాలో అగ్ని పుట్టింది. నాకు వయసు అయిపోతుందని గుర్తించి ఇవన్నీ వచ్చే తరం వరకు తీసుకుని వెళ్ళగలిగే వారికి అప్పగించాలనిపించినప్పుడు నా జీవితంలోని ప్రతిరోజు నేను అనేదాన్ని, నా బిడ్డలందరూ తమ జీవితంలోని దేవుని పిలుపుని పూర్తి చేస్తారని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సాధిస్తారు అని, దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆయనకు దగ్గరగా ఉంటారు, శక్తివంతమైన ప్రార్థనా జీవితాలు ఉంటాయి, వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతారు, ఏ ఒక్కరూ ఎన్నడూ వెనక్కు తగ్గరని, అందరూ దేవుణ్ణి సేవిస్తారు, వాళ్ళ బిడ్డలు దేవుణ్ణి సేవిస్తారు. మాట్లాడడం అందరికీ ఇష్టమే, అర్థమయ్యే విషయాలు చెప్పడం ఆరంభిస్తే మంచిది. సందేహం, అపనమ్మకం రాళ్ల సంగతి ఏమిటి? దేవుడు ప్రజల్ని విశ్వాసంతో కట్టేశాడు. సందేహం అవిశ్వాసంతో కాదు. దేవుడిని నమ్మనప్పుడు మంచిగా ఫీల్ కాము. ఇంకొక విధానంలో దీన్ని సరళంగా చాలా సీదగా చెప్పాలంటే ఇలానే, అనుకూలంగా ఉండడానికి మనం సృష్టించబడ్డాం. విశ్వాసం గురించిందంతా అనుకూలమైంది. నమ్ముతాను 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 మనం కానీ నమ్మగలిగితే, బైబిల్ చెప్తుంది నమ్మిన వానికి అన్నీ సాధ్యమని. యోహాను 11:40 చెప్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. మనం చేయాల్సిందే నమ్మడమే. మీ విశ్వాసం పని చేయదని, మీరు నమ్మినది ఏమీ మీరు పొందలేరు అని అపవాది మీతో చెప్పిన ప్రతిసారి మీరు ఏదైనా చెప్పవలసింది ఉంటే అది మీరు ఇలా చెప్పడమే, నమ్ముతున్నా నమ్ముతున్నా నమ్ముతున్నాను నమ్ముతున్నా 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 నమ్ముతున్నా. మీకు ఇది దొరకకపోతే వెళ్ళి మీరు ఒక బండను తెచ్చి దాని మీద మేము రాసినట్లు వ్రాయండి. నిజంగా ఇవి ప్రజలకు ఇవ్వడానికి నా దగ్గరుంటే బాగుండు, పందెం కాస్త కొన్ని బండల్ని అమ్మగలను. ఇక్కడున్న వారంతా నమ్మే బండతో తిరిగి వెళ్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు సందేశం అర్థమైంది. ఇలాంటిది ఏదైనా మీ ఇంట్లో ఉండడం మంచిది. మీ ఇంట్లో ఎప్పుడైనా గుర్తు చేయడానికి అపవాది మీతో అబద్ధం చెప్పినప్పుడు మీరు దేవుని వాక్యపు బండను అతని పైకి విసిరివేయాలి. విసిరి ఇలా అనాలి, నేను దేవుణ్ణి నమ్ముతాను, నేను దేవుణ్ణి నమ్ముతాను, ఆయన చెప్పినట్లే జరుగుతుందని దేవుణ్ణి నమ్ముతున్నాను. పౌలు కూడా అదే చెప్పాడు, దేవుడిని నమ్ముతాం, సరిగ్గా దేవుడు చెప్పినట్లే జరుగుతుంది. అబద్ధం చెప్పే మనిషి కాదు దేవుడు. ట్రై చేస్తున్నా సిస్టర్, అదే చేస్తున్నా. చూడండి, బైబిల్ హెబ్రీ గ్రంథం 4:3లోను తర్వాత 10:11లో చెప్తుంది, మనం గాని ఒకవేళ నమ్మితే దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము అని. చూడండి, అదే ప్రవాహం అంటే దేవుని విశ్రాంతిలో ఉండడం. దేవుని విశ్రాంతిలో ఉండడం అంటే ఏమిటి? దాని అర్థం మీరు ఏం చేస్తున్నా సరే, మీరు ఎలా ఫీల్ అయినా సరే, ఎంతో కాలంగా అలా ఉన్నా సరే, మీరు దేవుణ్ణి నమ్మండి, ఆయన వాక్యం సత్యమని. చూడండి, మీరు నమ్మినంత కాలం ఆనందించగలరు. సందేహించే నిమిషమే భయపడగానే మీ ఆనందం అనేది పోతుంది. అప్పుడు అపవాది వచ్చి మీ బావిని మళ్ళీ పూర్తి చేయాలని చూస్తాడు. ఎలా అంటే, చూడు, మీ బిడ్డలు నరకానికి వెళ్తారు, వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడతారు, నీ భర్త ఇంకొక స్త్రీతో ఉంటాడు,
ఎన్నడూ కొత్త కారు పొందలేవు, కొత్త ఇంటిని పొందలేవు, ఆఫీసులో నీకెన్నడూ పదోన్నతి కలగదు, దేవుని వాక్యం నీ కొరకు పని చేయదు అని. త్వరగా అర్థం చేసుకున్నారు. యాకోబు 1 చెప్తుంది, ద్విమనస్కులుగా ఉన్నప్పుడు మన విధానాల్లో అస్థిరంగా ఉంటామని. యాకోబు 1:5 చూడండి. ద్విమనస్కులుగా ఉండకండి, ఏది నమ్ముతారో నిర్ణయించుకోండి. అపవాది ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే మీరు స్థిరంగా ఉండి చెప్పండి, నేను దేవుణ్ణి నమ్ముతా. మీకో విషయం చెప్తాను. నా సందేశాలని నాకు ఇష్టం లేదంటే వాటిని బోధించను. అయితే ఈనాటి సందేశం ప్రత్యేకమైంది. దేవుడు నా మనసులో ఉంచి ఏదో చూపాడు, దాన్ని మీరెన్నడూ మర్చిపోకుండా చెప్పేలా చేయడానికి. చూసారా ఇది ఎంత బరువుగా అవుతుందో? ఈనాటి ప్రసంగం ముగించేపటికి బహుశా దాన్ని నేను ఎత్తలేనేమో. అపవాది మనం సరిగ్గా అలానే ఉండాలంటాడు. మన లోపలంతా మట్టి చెత్త నిండి ఉండాలని, అబద్ధాలు, మోసాలు, రాజీ పడ్డాలు, నేరాభావం, శిక్షావిధి. మనం దేవునికై ఏమీ చేయలేమని ఒకవేళ మన ముందు ఒక అవకాశం ఉన్నా కూడా. అసలు విషయం ఇది. మీరు ఊరికే కూర్చొని మీరు ఇలా ఫీల్ కాకూడదనుకోవచ్చు. అపవాది మిమ్మల్ని ఒంటరిగా వదిలేయాలనుకుంటారు. గొప్ప ప్రార్థనా జీవితం ఉంటే బాగుండని, దేవునితో గొప్ప సంబంధం ఉంటే బాగుండనుకోవచ్చు. అయితే మీరు కోరుకున్నంతనే పొందలేరు. మీరు మీ వంతు పనిని తప్పక చేయాలి. నన్ను చూడండి, ఒక విషయం చెప్తా. ఒప్పందంగా చేసుకుంటే మిమ్మల్ని ఏదో ఒక చోట ఆరంభించమంటున్నా, రోజుకు 30 నిమిషాలు చదవాలని నిర్ణయించుకుంటే రోజుకి కనీసం 15 నిమిషాలైనా ప్రార్థించాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు అపవాది ఎప్పుడు అబద్ధం చెప్తున్నాడో గుర్తిస్తారు. అలా అపవాది అబద్ధం చెప్తున్నాడని గుర్తించిన ప్రతిసారి మీరు కానీ అతనికి వ్యతిరేకంగా మీ నోటితో గట్టిగా మీకు తెలిసిన దేవుని వాక్యాన్ని పలికితే మీకు గ్యారెంటీ ఇస్తాను, విజయవంతమైన జీవితం పొందగలరని. అదేమంత కష్టం కాదు. నిజంగా అదంత కష్టమేం కాదు. మనం క్రైస్తత్వాన్ని చిక్కులమయం చేస్తాం. నిజంగా అదంత కష్టమైంది కాదు. వాక్యాన్ని తెలుసుకోండి, యేసుని ప్రేమించండి. వాక్యాన్ని విధేయత చూపే విషయంలోనూ వాక్యంలోగానుంటే విధేయతగా ఉండేప్పుడంత కష్టంగా ఏమీ ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యమే విధేయులుగా ఉండడానికి శక్తినిస్తుంది. దేవునితో సమయం వెచ్చిస్తే మీరు ఆయన పట్ల విధేయతగా ఉండగలరు. మీకు తెలుసా, మనం ఎప్పుడూ మనం కోరుకునే జీవితం ఉన్న వారి పట్ల చూస్తూ ఉంటామని. ఎవరికో ఉన్నదాన్ని చూసి అసూయపడకండి, ఒకవేళ దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది మీరు చేయలేకుంటే. కమాన్, దేవుని వాగ్దానాలు కోరుకున్న వారందరికీ ఉన్నాయి. మీరు కానీ మీ వంతు చేస్తే వేరెవరో పొందిన ఫలితాలనే మీరు పొందుతారు. అది దేవుని వాక్యంలోని గ్యారంటీ. ఆయన మనుషులకు మర్యాదనివ్వడు. యాకోబు 1:5. బాయ్ చెప్తున్నాను, నిజంగా సంతోషంగా ఉంది. ఈ సందేశం నాకెంతో ఇష్టం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలనో, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడునో, అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రంనూ సందేహింపక ఊగిసలాడుతూ తడబడుతూ విశ్వాసంతో అడుగువలనో, సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగురుబడి సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనో దొరుకునన్న తలంచుకొనరాదు. సందేహిస్తూ తడబడుతూ అపనమ్మకం కలిగి ఉండి ప్రతిదానిలోనూ తను అనుకున్నట్లు నిర్ణయించుకున్నట్లు అంటున్నాడు. మీకేదైనా అవసరం ఉంటే ప్రార్థించండి, సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అపవాది వచ్చి ఇలా అంటాడు, చూడు ఏమీ జరగడం లేదు, ఏమీ అనిపించడం లేదు కదూ, నీ పరిస్థితి హీనంగా మారుతుంది,
నేను చాలా మందిలా సందేహం గురించి ఆలోచించా. కొన్నిసార్లు అనుకుంటా, చూడు సందేహించకూడదు, అయితే సందేహిస్తాను. కానీ ఏమిటో తెలుసా, మనకు సందేహం అపనమ్మకంతో అంత జబ్బు దేనివల్లంటే మనం మంచి విశ్వాసపు పోరాటాన్ని నోరు తెరిచి శత్రువుకు వ్యతిరేకంగా పోరాడము. ఏమవుతుంది? మీరు మీ బిడ్డల్లో ఒకరి కోసం ఏదో నమ్ముతున్నారు, లేదా మీకు ఏదో పదోన్నతి కొరకు మీ జీవితంలో, లేదా ఆర్థిక స్థితి పదోన్నతి కొరకు నమ్ముతున్నారు, లేదా ఉద్యోగం కోసం నమ్ముతున్నారు. మాటలు శక్తి నిండిన పాత్రలు. దేవుడు లోకంలో మనం చూసేదంతా మాటలతోనే సృష్టించాడు. ఆయన ఆలోచన చేయలేదు. ఆయన అన్నాడు కలుగునుగాక, అది కలిగెను. అరణ్యంలో యేసుకు వ్యతిరేకంగా అపవాది వచ్చినప్పుడు అపవాది యేసు అంటే యేసు ఒక ఆలోచన చేశాడని గ్రంథం చెప్పలేదు. యేసు అపవాదితో అన్నాడని చెప్పింది. మాటలు ఎంతో శక్తివంతమైనవి. మీ మాటలకు ఎంతో శక్తి ఉంది. లేని వాటిని ఉన్నవిగా చెప్పే దేవుణ్ణి మనం సేవిస్తున్నామని గ్రంథం చెప్తుంది. యెహెజ్కేలు 37 చెప్తుంది, ఈ ఎముకలు బ్రతకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. కమోన్, ఇది నేను కల్పించి చెప్పింది కాదు. యెహెజ్కేలు అన్నాడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. మీ మృత వివాహానికై ప్రవచనం ఎత్తాలి. అందరితోనూ మీ పెళ్లి ఎలా హీనస్థితికి వస్తుందో చెప్పుకోవడానికి బదులుగా, మీకు అర్హత ఉన్న పదోన్నతి ఎన్నడూ పొందలేరన్న దాని గురించి లంచ్ టైంలో సణగడానికి బదులు, వాళ్ళు మంచి జీతం ఇవ్వడం లేదని, ఎలాగో వాళ్ళ ఆ పని మానేయబోతున్నారని, దానికి బదులుగా మన ఉద్యోగాలు పోతే ఏం చేయాలో తెలియదని మనం రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టం. బదులుగా ఇలా అనాలి, చూడు దేవుడు నా ఉద్యోగం పోనివ్వడు, అద్భుత రీతిలో ఆయన పదోన్నతిని కలిగిస్తాడు, బాస్ నన్ను ఇష్టపడేలా చేస్తాడు, ఈ జాబ్ పోయినా కూడా వెంటనే దేవుడు ఇంకో మంచి జాబ్ని ఇస్తాడు అని. ఈ సందేశాన్ని నా జీవితానికి అన్వయించుకునే అవసరం ఉంది. నేను నిజంగా చేయవలసింది వ్యాయామము. నేనెప్పుడూ గతంలో చెప్తూ ఉండే విషయాన్ని నాకు అది అసహ్యం. నేను చేయలేను, అది చాలా కష్టం, కావలసినంత టైం లేదు. 2 వారాల క్రితం రోజుకి 6 సార్లు చెప్పడం ఆరంభించాను. వ్యాయామం అంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ యేసు, వ్యాయామం అంటే ఇష్టం కనుక. నా బరువు చూసుకున్న ప్రతిసారి నేను అంటాను, ఎక్సర్సైజ్ అంటే ఇష్టం నాకు. గత 2 వారాల్లో 2 సార్లు చేశాను కూడా. అదే అభివృద్ధి. మీకు విషయం తెలుసా, అలానే 20 ఏళ్ల క్రితం స్మోకింగ్ మానేశాను. మీకేం బోధిస్తున్నానో కూడా తెలీదు. దేవుడు నాకు చూపాడు, లేని విషయాల్లో ఉన్నట్లు చెప్పడం ఆరంభించాలి అని. ఇలా అనసాగా స్మోకింగ్ అంటే అసహ్యం, నేను స్మోక్ చేయను, నేను సహించలేను, స్మోక్ చేయాలని లేదు. 2 వారాల్లో మానేశా. నాకు దాంతో ఏళ్ల తరబడిగా సమస్య ఉండేది. ఇలా అంటూ తిరగండి, చూడు ఎన్నడూ వదిలేయలేను, నేను ఇలా అంటుండేదాన్ని, ఎన్నడూ మానేయలేను, ఎప్పుడైనా మానేయాలనుకుంటే నాకు తెలిసి ఎన్నడూ తింటూ ఉండేదాన్ని. అంటే ఏమిటో తెలుసా, మనం గుంట తవ్వుకుని అందులోకి దూకి మనల్నే కప్పేసుకుంటాం. అన్ని రకాల రాళ్ళు ఉన్నాయి. చింత అనే రాళ్ళు ఉన్నాయి, ఆతురత, భయం అనేవి. చూడు, పందెం కడతా నీ జాబ్ పోతుంది, పందెం నీ బిడ్డలా పనిచేయలేరు. ఈ విషయం సంగతి ఏంటి? నువ్వెన్నడూ మారవు, మీ కుటుంబం ఎన్నడూ మారదు, నీ పరిస్థితి ఎన్నడూ మారదు, రోజు రోజుకి హీనమవుతుంది. నీ పని ఇక అంతే. మీకు హెల్ప్ చేయాలని నన్ను ఫూల్ని చేసుకుంటున్నాను కదూ.
గతంలో ఉన్న రాళ్ళు, అసంతృప్తి యొక్క రాళ్ళు, స్వార్థము అనే రాళ్ళు. మరి దీని సంగతి ఏమిటి? బాధ కలిగించేవి. ముందుకు సాగుదాం. సామెతలు 4:23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి దాన్ని భద్రంగా కాపాడుకొనుము. నన్ను ఏం చేయమని చెప్తుంది? నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని. నా జీవితంలోని ప్రవాహాన్ని ఆపే వాటిని దానిలోకి వెళ్ళనివ్వవద్దని. సంఘంలో కోపం ఉన్నవారు చాలామంది ఉన్నారు. కోపంగా ఉన్న స్త్రీ లేదా పురుషుల వద్ద నుంచి తీసుకోవడానికి కూర్చున్న వారున్నారు. వారికి తీర్పు తీరుస్తారు విమర్శించి. ఇంకా చాలా కాలంగా బాధపడినవారు. మిమ్మల్ని మీరు బాధపడేలా చేసుకోకండి, కోపంగా క్షమించలేకుండా. అంటే అంతఃపురుషంలో మట్టి ఉన్నట్లే దేవునికి అది ప్రీతికరం కాదు. ప్రత్యక్షంగా పూర్తి ప్రవాహాన్ని ఆపుతుంది మీ జీవితంలో. అది మిమ్మల్ని బాధిస్తుంది. రోజంతా మిమ్మల్ని బాధించి మీకు కోపం తెప్పించిన వారి గురించే ఆలోచించడం కంటే హీనమైంది మరొకటి ఉండదు. వారి గురించే ఆలోచిస్తారు. వారి గురించే. మీరంటారు, చూడు నాకేం చేయాలో తెలియదు. ఇలా అనండి, నా శత్రువులను క్షమిస్తాను. అలా చేయడానికి దేవుడు నాకు కృపనిస్తాడు. వారి కోసం ప్రార్థిస్తాను. నేను ఎన్నడూ బాధపడను. బాధ అనేది మీ మనసులోనికి వస్తుందనుకున్న నిమిషమే మీరు ఇలా అనాలి. ఊపిరి బిగబట్టి అనాల్సి వచ్చినా సరే, నేను అసలు బోధపడను. దేవుడు మనం స్వేచ్ఛగా ఉండాలంటాడు. మన జీవితాల్లో ప్రవాహం ఉండాలంటాడు. మనం ఇటువంటి విషయాలతో నిద్ర లేవకూడదు. క్షమాపణలేమి, రాజీ పట్టడం, గాయపరచడం అలాంటి ఇతర విషయాలతో అవి మన ఆత్మలో ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. అప్పుడు మనం దేవుడు మన జీవితాల్లో చేయాలనుకున్న దాన్ని తెలుసుకోలేం. వివరాలన్నీ రాసుకుని ట్యూన్లో ఉండండి, ఎందుకంటే మీరు మా పరిచయం నుంచి ఉచితంగా పొందగలిగే దాని గురించి చెప్తారు. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.